గోవతోటి రాంబాబు అనే వ్యక్తి ధూళిపాల నరేంద్ర కారు కింద పడి చనిపోయాడు. కానీ కేసు కాకుండా బాధిత కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి రాజీ చేశారు. నాగమల్లేశ్వరరావు హత్యాయత్నంలో ధూళిపాలను అరెస్ట్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి అన్నారు. సింగయ్య కారు కింద పడ్డాడు, సింగయ్య కారు కింద పడ్డాడు, సింగయ్య కారు కింద పడ్డాడు అని ధూళిపాల నరేంద్ర నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాడికొండ శ్రావణ్ కుమార్ చెప్పారు. ఇదిగో గోవతోటి రాంబాబు, బాగా చూడండి, గోవతోటి రాంబాబు మొన్న అసెంబ్లీ ఎన్నికలలో నువ్వు నామినేషన్కి వెళుతున్నప్పుడు ఈ గోవతోటి రాంబాబు తెలుగుదేశం క్రియాశీలక కార్యకర్త, మైక్ అనౌన్సర్, నీ కారు కింద పడి చనిపోతే నువ్వు డివిసి హాస్పిటల్కి తీసుకువెళ్ళి పోస్ట్ మార్టం లేకుండా, మెడికో లీగల్ కేసు రిజిస్టర్ చేయకుండా ఆ కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి ఖననం చేశావు. దీని మీద నువ్వు విచారణకు సిద్ధంగా ఉన్నావా అడుగుతా ఉన్నా. ఆ రోజు నీ కారు కింద పడినటువంటి గోవతోటి రాంబాబు కేసులో నిన్ను ఎందుకు ముద్దాయిగా ఈ ప్రభుత్వం పెట్టలేదు? జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడ్డారని మీరు ఫ్యాబ్రికేట్ చేసి వారి మీద కేసు పెట్టారే, ఆ చట్టం ఇక్కడ వర్తించదా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి అనేక రకమైనటువంటి సంఘటనలు, ఇదిగో నాగమల్లేశ్వరరావు పరిస్థితి, ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న నాగమల్లేశ్వరరావు. అంతకుముందు మునిపల్లిలో అంజయ్య, ఇది పరిస్థితి. అంతకుముందు మల్లెల జనార్దన్ రావు, మన్నవ గ్రామం,